నీ రక్తములో మమ్మల్ని శుద్ధి చేయండి, నీ కృప చొప్పున మమ్మల్ని ముందుకు నడిపించమని. దావీదుగో ఈ యొక్క కూడిక నా యొక్క ప్రణాళికలో లేదు, కానీ ప్రభు నీ ప్రణాళికను ప్రకారంగా ప్రభువా నువ్వు నడిపించావు. నీ ఉద్దేశం ఇక్కడ సఫలపరచమని కోరుతున్నాను. మీరే సహాయం చేయండి. నీ వాక్యాన్ని మా కొరకు తెరవండి. దేవా ఇదిగో ఆ యొక్క ప్రభు ఆ యొక్క గదిలో వారు రొట్టెను విరుస్తున్నప్పుడు నువ్వేమై ఉన్నావో ఆ శిష్యులకు అర్థమైన రీతిగా ఇక్కడ ఈ యొక్క మధ్యాహ్నం నీ వాక్యాన్ని తెలుస్తున్నప్పుడు ఇక్కడ నీ బిడ్డలు నీ శిష్యులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా నేను గ్రహించే కృప వారికి దయచేయమని సంపూర్ణంగా నీ కృపహస్తాలకి సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదువుకుందాం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించేవాడు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. చదువుబడిన వాక్యమునకు దేవుడు తన పరిశుద్ధాత్మను జత చేయనుగాక. గాడ్ బ్లెస్ యు. అందరూ దయచేసి కూర్చొనవచ్చు. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఈ యొక్క కూడిక అనేది నా యొక్క ప్రణాళికలో లేదు, కానీ దేవుడు ఆయన కృప చేత ఇక్కడ నడిపించడాన్ని నమ్ముతున్నాను. వాస్తవానికి మా సహోదరి విశ్వేశ్వరాయపురం, అక్కడ ఉన్నటువంటి మా సోదరు జయంత్ గారు, మా ఫ్యామిలీ మెంబర్స్ మేము అయితే రాత్రి నిన్న సాయంకాలం నాకు తెలియపరిచినప్పుడు నేను ఇక్కడికి రావడానికి చక్కని అవకాశము సహోదరుడు ద్వారా కలిగింది. అలాగే సిస్టర్ గారు కూడా నాకు తెలిసి బాగా మా చర్చి కూడా ఒకసారి వచ్చారు. సహోదరుని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు కూడా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది. వాస్తవానికి సిస్టర్ చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవుడు బిడ్డను స్వస్థపరిచాడు. అలాగే ప్రయాణం అంతట్లోనూ, అలాగే మా సహోదరి కూడా బర్త్డేని కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. సందర్భం ఏదైనప్పటికీ కూడా వాస్తవానికి ఇక్కడికి వచ్చేంత వరకు నాకు సందర్భం తెలియదు. అయితే ఏదేమైనప్పటికీ కూడా వాక్యాన్ని మాత్రం నేను ప్రేమిస్తాను. వాక్యమును దేవుడు నాకు బయలుపరిచినటువంటి సత్యమును వాక్యాన్ని బయలుపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన కృప ద్వారా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాను. నేను ఏదేమైనప్పటికీ నేను వాక్యాన్ని ప్రేమించే ప్రజలు ఇక్కడ ఉన్నారని నమ్ముతున్నాను. నేను దేవునికి మహిమ కలుగును గాక. సో మంచిది. ఇదంతా కూడా క్రిస్మస్ సీజన్. వాస్తవానికి నేను చెప్పే మాట కొంచెం మీకు హడాలెత్తుతుంది మనం చెప్తాను, జాగ్రత్త వినండి. వాస్తవానికి క్రీస్తు డిసెంబర్ 25 కానీ డిసెంబర్ నెల కానీ పుట్టలేదు. డిసెంబర్ నెల ఆయన పుట్టలేదు. వాస్తవానికి ఇదంటే ఒక ఆచార సంబంధమైనటువంటి ఒక పండగగా ఏంటంటే మిగతా వారు చేసుకుంటున్నారు కనుక మనము చేసుకోవాలన్నట్టుగా ఒక భ్రమలో క్రైస్తవం పోతుంది తప్ప యేసు డిసెంబర్ నెలలో పుట్టలేదు. వాస్తవాన్ని ఆయన పుట్టినప్పుడు ఆయన వాస్తవాన్ని చూస్తే సమ్మర్లో పుట్టాడు ఆయన. మీరు బైబిల్ బాగా క్షుణ్ణంగా చదివితే యేసుప్రభు పుట్టినప్పుడు అక్కడ గొల్లలు ఎక్కడున్నారట? పొలంలో ఉన్నారని మనం చదువుతున్నాం. వాస్తవానికి ఈ యొక్క వింటర్ టైంలో ఇజ్రాయెల్ దేశానికి మీరు వెళ్తే అక్కడ మంచు దెబ్బలు అంతంత పేరుపోయి చాలా దెబ్బలు ఏర్పడతాయి. ఒక గొర్రెలు కానివ్వండి, లేకపోతే పశువులు కానివ్వండి, రాత్రి వేళ మందనను కాపలా కాయలేరండి.
వాళ్ళు బిగిసిపోయి ఆ యొక్క వింటర్ సీజన్కి వాళ్ళు చచ్చిపోతారు, గొర్రెలు కూడా చచ్చిపోతాయి. కానీ మరి ఇది ఏ విధంగా వచ్చిందో ఒక చరిత్ర కొన్ని మాటలు చెప్పేసి నేను వాక్యాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. వాస్తవానికి చూస్తే అక్కడ గొర్రెల కాపరులు మందను కాచుకునిచున్నారని ఉంటుంది తప్ప మంట కాచుకున్నారని ఉండదు అక్కడ. కానీ ఏం చేస్తారంటే మంటను పెట్టి మొత్తం క్రైస్తవాన్నే మంట కలిపారు ఈరోజు బోధకులు. అక్కడ మందను కాచుకున్నారని చెప్పాడు తప్ప మంట కాచుకున్నారు అనలేదు. ఈరోజు మనం క్రిస్మస్ నాటికల్లో దాని చుట్టూ మంట వేసేసి చిన్న గమేలోకి పెట్టేసి అక్కడ మంట వేసేసి ఏం చేస్తామంటే మంటను కాసేసుకుని ఒక స్కిట్లు వేస్తూ ఉంటారు. కానీ బైబిల్లో ఏముందంటే ఆ రాత్రి వేళ ఆ పశువుల కాపరులు తమ మందను కాచుకునిచున్నారని బైబిల్ రాయబడింది. సో ఇప్పుడు అది ఏ విధంగా మారిపోయిందంటే వాస్తవానికి చూడండి, యేసుప్రభువు వారు చనిపోయిన టైంలో మంట కాచుకున్నారు. అందుకే యేసుప్రభువుని పట్టుకున్న టైంలో ఏం చేస్తున్నారు, మంటను కాచుకుంటున్నాడు పేతురు. అక్కడ మంటను కాచుకున్న పరిస్థితి కనబడుతూ ఉంటుంది. కానీ ఏమైందంటే ఈరోజు క్రైస్తవము ఉల్టా పల్టా చేసేశారు. ఇది ఎవరు చేశారంటే విశ్వాసులు ఎవరు చేయరు, వాళ్ళ అమాయకులు. చర్చికి వెళ్ళే విశ్వాసులు ఏమీ చేయరు, ఎందుకంటే గొర్రెలు కాబట్టి ఎటు తలపమంటే అటు తల ఊపుతారు. కానీ ఇదంతా దారుణంగా మార్చింది ఎవరంటే బోధకులే మార్చేశారు. ఈరోజు ప్రమాదం ఎవరితో ఉందంటే బోధకులతోనే ప్రమాదం ఉంది. అందుకే జీవ మరణములు నీ నాలుక వశములు ఉన్నాయని చెప్పాడు. నువ్వేదైతే మాట్లాడతావో ఆ మాటే నిన్ను జీవంలో నడిపిస్తుంది, ఆ మాటే నిన్ను మరణంలో తీసుకెళ్తుంది. అందుకే ఒక ప్రసంగికుడు ప్రసంగిస్తున్నప్పుడు అతని నాలుకలో జీవము మరియు మరణం ఉంటుంది. అతను గాని వాక్యమును గాని ప్రసంగించకపోతే ఎందుకంటే వాక్యం ఎప్పుడు జీవమై ఉన్నది, వాక్యము కానిది మరణమై ఉన్నది. అందుకే చూడండి, బైబిల్లో ఒక మాట కలపకూడదు, ఒక మాట తీయకూడదు అని చెప్పాడు. సో ఎప్పుడైతే ఒక మాట కలుపుతున్నామో ఖచ్చితంగా అక్కడ మరణం అనేది ఏర్పడుతుంది. అందుకే ఏదైనా తోటలో మనం పరిశీలన చేసుకుని వస్తే ఆ రోజు ఆ యొక్క అవ్వమ్మ దగ్గరకు ఆ సర్పము వాడు మారు వేషం వేసుకున్నాడు. ఆ సాతానుడు సర్పంలోకి వచ్చి మాట్లాడడం మొదలు పెట్టాడు. ఈరోజు మనం అనుకున్నట్టుగా సర్పం బుస్ కొట్టే సర్పం కాదది. అక్కడ అవ్వమ్మతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ సర్పంలోకి వాడు సాతానుడు వచ్చి అవ్వమ్మతో మాట్లాడిన పెద్ద మాట్లాడి తెలుసా, అమ్మా నువ్వు ఆ గుడికిరా, నువ్వు నమాజుకిరా, లేకపోతే శుక్రవారం పాటించు, మంగళవారం పాటించు అని చెప్పడం కాదు. అక్కడ వచ్చి మీ దేవుడు ఏం చెప్పాడు అని తీసుకున్నాడు. అసలు అవ్వమ్మకి వాడి దేవుడు ఏం చెప్పాడు, వాళ్ళకి చిన్న బైబిల్ ఇచ్చాడట. ఏంటా బైబిల్? ఈ తోట చెట్ల ఫలములన్నిటిలోనూ ప్రతి ఫలము నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ ఈ మంచి చెడుల తెలివిచ్చే వృక్ష ఫలములు మాత్రము మీరు తినకూడదని చెప్పాడు. ఇప్పుడు వాడు ఏం చేశాడు సాతానుడు? దేవుడు ఏదైతే తినొద్దని చెప్పాడో ఇప్పుడు వాడొచ్చి అదేం కాదమ్మా తినొచ్చమ్మా అన్నాడు. ఒకవేళ అవ్వమ్మ దగ్గరికి పూజారో లేకపోతే ఒక నమాజ్ చేసేవాడు వెళ్తే అవ్వమ్మ నమ్మదు. అక్కడికి వెళ్ళింది ఎవరంటే ఒక క్రైస్తవ బోధకుడు వలే వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశారంటే ఒక మాటలు తప్పించాడు. తినవద్దు ఏం చేశాడంటే తినవచ్చు చేశాడు. అంటే తీసి చూపెట్టిన కారణాన్ని బట్టి ఈరోజు సర్వ మానవాళ్ళందరూ కూడా మరణంలో బతుకుతున్నాం. ఈరోజు మనకు వచ్చే గుండెపోట్లు కావచ్చు, రోగాలు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, హాస్పిటల్లో అంబులెన్స్ కోతలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, వీటన్నిటికీ ప్రధాన మూలం ఏంటంటే ఒక్క మాట అక్షరం తప్పిపోవడాన్ని బట్టి. ఒక మాట తప్పిపోవడాన్ని బట్టి ఈరోజు చెమట గారుస్తున్నాం, స్త్రీలు బాధపడుతున్నారు, ఆకస్మికమైనటువంటి మరణాలు వస్తున్నాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు మనం అందరూ ఎదుర్కొంటున్నాం. ముసలింటికులు వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ప్రతిసారి మనం ప్రార్థనలు పరిగెడుతుంటాం. 3 వారాల ప్రార్థనలు లేదా 7 వారాల ప్రార్థనలు పరిగెడుతూ ఉంటాం. అయితే గమనించండి, ఒక్క పదము అవ్వమ్మ దగ్గర మారడాన్ని బట్టి ఆ మార్చబడినటువంటి వాక్యాన్ని, ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా 99% నిజమే చెప్తాడు, 1% అబద్ధం చెప్తాడు. వాడు 99% కరెక్టే చెప్తాడు, వాడు 1% అబద్ధం ఆడతాడు. ఎందుకంటే దేవుడు 100కి 100% దేవుడు. మన దేవుడు 99% దేవుడు, 1% దేవుడు కాదు. ఆయన 100కి 100%. దేవుడు ఎప్పుడు కూడా మంచి దేవుడే. కానీ సాతానుడు మంచివాడు, చెడ్డవాడు కూడా. సాతానుడు పూర్తిగా చెడ్డవాడు కాదు,
పూర్తిగా మంచోడు కాదు. అందుకే వాడు పేరేంటి? మంచి చెడులు తెలుగులో వృక్షం అంట. బైబిల్ చెప్తుంది వృక్షం అనగా ఒక వ్యక్తి అని అర్థమవుతుంది. బైబిల్ ఏం చెప్తుందంటే వృక్షం అనగా ఒక వ్యక్తి, మనిషి. జీవవృక్షం ఎవరు? మన ప్రభువు యేసుక్రీస్తు. ఆయనలో ఎంత మాత్రం మరణం లేదు, ఆయనలో జీవం ఉన్నది. జీవవృక్షం ప్రభువు యేసుక్రీస్తు అయితే మంచి చెడు కలిగి ఉన్న వృక్షం ఎవరంటే సాతానుడు. సాతానుడు మంచి చెడు కలిగి ఉన్నవాడు. అందుకే ఈరోజు చూడు, ప్రతి దానికి మంచి చెడు కావాలనుకుంటూ ఉంటారు. అది ఎప్పుడు కూడా సాతానుడే. అయితే ఏం చేశాడు? ఒక మాట పలకడాన్ని బట్టి ఏం జరిగిందంటే ఆటోమేటిక్ గా జీవములో ఉన్నటువంటి అవ్వ ఆదాము మరణంలోకి వచ్చేసారు. దేవుడితో సహవాసం చేసేటటువంటి అవ్వ ఆదాములు మరణంలోకి వచ్చేసారు. అందుకే ఆ రోజు మరణంలోకి రావడానికి గల కారణము ఒక్క ప్రసంగం. అందుకే బైబిల్లో పేతురు అంటున్నాడు, తీర్పు అనేది ప్రారంభించబడితే ముందుగా సేవకుల యొద్ద నుంచే ప్రారంభించబడతాడు. విశ్వాసికి ఒకే రకమైన తీర్పు అయితే సేవకుడికి రెండంతల తీర్పులట. అందుకే సేవ చేసే వ్యక్తి 1కి 100 సార్లు 1000% నేను బోధిస్తున్న వర్తమానం వాక్యము అది లేఖనానుసారమేనా, దేవుడు వాక్యమేనది, దేవుడి క్రమమేనా, దేవుడు విధానమేనా నేను చేసేదనా గుర్తించకుండా ఇష్టానుసారంగా వెళ్ళడానికి అతను పెద్దవాడైనా చిన్నవాడైనా ఎవరైనా అతను మరణానికి పాత్రుడు. అతనితో పాటు 10 మందిని మరణంలో తీసుకెళ్ళిపోతాడు. అందుకే యేసుప్రభు అనలేదా? ఈ పరిశీలు గుడ్డి పరిశీలారా, గుడ్డివాడికి త్రోవ చూపిస్తే వారు గుంటలో పడతారని వాక్యం సెలవిస్తుంది. అందుకే జీవ మరణములు 4 వర్షంలో ఉన్నాయి. అందుకే మనకి ఏదో ఇంటెలెక్చువల్ గా మన తెలివితేటలు మన వాక్యానికి కలిపి చెరిపేసి ఆ థియాలజీలు కలిపి చెరిపితే ఖచ్చితంగా మరణాన్ని తీసుకొస్తాము. ఈరోజు చాలా మంది అనుకుంటున్నాము అన్యులకు సువార్త అని. విషయం ఏంటంటే క్రైస్తవులే పాతాళం పోతున్నారు. విషయం ఏంటంటే క్రైస్తవులే పాతాళం ఎడ్జ్లో ఉన్నారు. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుందండి? చాలా ఎడ్జ్లో ఉన్నారు. సో ఖచ్చితంగా యేసు ప్రభు వారు అందుకే డిసెంబర్ నెలలో పుట్టలేదు. ఆయన డిసెంబర్ నెలలో పుట్టలేదు. అని పుట్టడం వాస్తవమే, కానీ నువ్వు చేసుకున్నటువంటి ఈ నెలలో పుట్టలేదు. అయితే నేను ఏప్రిల్లో చేయమని కూడా అనట్లే, ఏప్రిల్లో చేయమని కూడా అనట్లే. అలాగే నీ సొంత తల్లి మరియా కూడా ఏ కేక్ కటింగ్లు కూడా చేయలే. మరియమ్మ గారు ఇదిగో నా బాబు నా పుట్టాడని చెప్పి యాజకుడి దగ్గర తీసుకెళ్లి కేక్ కట్ చేసి బిస్కెట్లు పంపించుకుని ఎక్కడ చాక్లెట్లు పంచిపెట్టి వ్యాపారం ఏమీ చేయలేదు. సో ఏంటంటే చూడండి, ఆమె 33.5 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. ఏ రోజు కూడా పుట్టినరోజు కార్యక్రమాలు ఏమి ఆయన జీవితంలో జరగలేదు. అలాగే నీ మరియమ్మ యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు చేశారంటే అపోస్తులు కూడా చేయలేదు. మరైతే ఈ క్రిస్మస్ అనేది ఎప్పుడు వచ్చింది? వాస్తవానికి ఈ క్రిస్మస్ అనే పదము వాస్తవానికి క్రిస్మస్ కాదు, ఇది టీ మాస్ నుంచి స్టార్ట్ అయిందండి. టీ మాస్. ఆ టీ తీసేసి కొద్ది కాలానికి ఎక్స్ మాస్ పెట్టారు. టీ అంటే తమ్మూజు ఒకడు ఉన్నాడు. తమ్మూజు పుట్టినరోజే డిసెంబర్ 25. ఈ తమ్మూజు అనేవాడు డిసెంబర్ 24 అర్ధరాత్రి పుట్టాడు. వీడు ఈ అర్ధరాత్రి పుట్టినటువంటి రోమియుడు లేకపోతే ఈ వ్యక్తి డిసెంబర్ 24 అర్ధరాత్రి పుడితే డిసెంబర్ 25 పండగలు చేసుకుంటారు. ఈ సీజన్ లోనే రోములో సర్కస్ పండగలు జరుగుతాయి. ఇప్పుడు సర్కస్ పండగలు జరుగుతాయి. సో అయితే 25 పుట్టినరోజు వాడు పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఈ టీ మాస్ కాస్త 325వ సంవత్సరంలో అది ఎక్స్ మాస్ గా మారింది. అంటే ఎక్స్ అంటే ఎవరో తెలియదు అని అర్థం, సమ్ ఎక్స్ ఎవరో. తర్వాత ఎక్స్ తీసేసి క్రైస్ట్ పెట్టి క్రైస్ట్ మాస్ గా మార్చారు అంతే. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇప్పుడు నువ్వు చేసేదంతా కూడా ఎంత మాత్రం బైబిల్కి వాక్యానికి సరిపోయేది కాదు. ఎందుకంటే ఒక సేవకులుగా బోధకులుగా సత్యం చెప్పాలి. మభ్య పెట్టేసి లేకపోతే పీ చెప్పేసి మిమ్మల్ని మోసం చేస్తే రేపు ఒక రోజు తీర్పు తిన్న రోజు ప్రభు అడుగుతాడు. ఈరోజు డబ్బు కోసంగా చేసేది సేవ, తీర్పు కోసంగా చేసేది సేవ. గమనించండి, సత్యాన్ని చెప్పాలి. అందుకే అన్నాడు సత్యం అని మిమ్మల్ని ప్రతిష్ఠించి చేశాను అన్నాడు. ఈ రోజు వాక్యమే సత్యమై ఉన్నది, క్రీస్తే సత్యమై ఉన్నాడు. సో వాస్తవానికి ఎక్స్ మాస్ టీ మాస్ నుండి ఎక్స్ మాస్ నుంచి క్రైస్ట్ మాస్ అయింది. ఇది 325 నుంచి క్రిస్మస్ చేయడం మొదలు పెట్టారు. ఆది అపోస్తులు ఎక్కడ క్రిస్మస్ చేసినట్లుగా ఏ సువార్తలో కానీ ఏ పత్రికలు కానీ కూడా లేదండి. కానీ మనుషులు ఏమైపోరంటే దాని మీద ఫోకస్ పెడుతున్నారు. సో ఒరిజినల్ క్రిస్మస్ ఉంది,
ఒరిజినల్ క్రిస్మస్ ఉంది. ఆయన ఏం చెప్పలేదు నా క్రిస్మస్ పండుగ చేయండి అని. ఆయన సిలువుకి వెళ్తున్నప్పుడు తెగ ఏడ్ చేస్తున్నారు. నా కోసం కాదు ఏడ్చేది, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవన్నారు. అవునా కాదా? నా కోసమే ఏడవద్దు, మీరు మీ పిల్లల కోసం, మీకోసం ఏడవండి అయ్యా అన్నారు. సో గమనించండి, దేవుని యొక్క ఉద్దేశము, ఆలోచన ఈ రోజు ప్రజలకు అవసరం లేదు. వాళ్ళు ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన బట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నేర్చుకున్నటువంటి బైబిల్ సెమినరీలు బట్టో, ఆ బోధనలు బట్టో నేర్చుకుంటూ పోతున్నారు తప్ప వాక్యం ఏం చెప్తుంది, వర్తమానం ఏం చెప్తుంది, దాని మీద దృష్టి పెట్టి కేంద్రీకరించే అవకాశమే ప్రజల్లో లేదు. ఎందుకంటే బిజీ అయిపోయారు. ఏం మన పిల్లలు చేసుకోవట్లేదు, మన ప్రభువు చేయడానికా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది అన్యుల యొక్క ఆలోచన, లేకపోతే మిగతా వారు తీసుకొచ్చి ఆలోచన. ఈ క్రిస్మస్ పెట్టిందే సాతాను పెట్టాడు. మీరు చేసేదంతా రోమిడు పండగ చేస్తున్నారు. ఇప్పుడు రోమిల యొక్క పండుగ అండి ఇది. మన కళ్ళు తెరవబడాలి. మన పుట్టినరోజు క్రీస్తుగా చేసేది, తమ్మూజుకి పుట్టినరోజు చేస్తున్నాం. అందులో శాంతా క్లాస్ అని ఒకడు ఉంటాడు. దాన్ని అతని పేరు శాంతా క్లాస్, క్రిస్మస్ తాత. క్రిస్మస్ తాత అతని పేరంటే శాంతా క్లాస్. అతను వృద్ధులైపోయిన వ్యక్తి, పిల్లలంటే చాలా ఇష్టం. రోమిల్లో తిరుగుతుంటే అతను చాక్లెట్ నుండి పిల్లలకి ఇచ్చి ఉండేవాడు. ఈరోజు శాంతా క్లాసుని పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. అబద్ధాలండి ఇవన్నీ కూడా. అందుకే అబద్ధం నేను పాతాళాన్ని తీసుకెళ్తుంది, సత్యం నేను పరలోకం తీసుకెళ్తుంది. క్రిస్మస్ చెట్టు ఉంది. ఏది నీ క్రిస్మస్ చెట్టు బైబిల్ ఎక్కడ ఉంది? ఏ చెట్టు కింద పడుకున్నాడు ఆయన? సో ఇవన్నీ కూడా గుడ్డితనం కలగజేసేటటువంటి పరిస్థితులు. సో మిమ్మల్ని హట్ చేయాలని కాదు కానీ సత్యం చెప్పాలి. ఎందుకంటే సత్యం ఎప్పుడు మిమ్మల్ని పరలోకం తీసుకువెళ్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రైస్టియానిటీ ఇస్ నాట్ ఏ ట్రెడిషన్, ఇట్ ఇస్ ద లైఫ్. క్రైస్తవ జీవితం అది జీవితంతో ఆధారపడి ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. సో నా ప్రియ సోదరి సోదరులు జాగ్రత్త గ్రహించండి. ఒరిజినల్ క్రిస్మస్ లో మనం వెళ్తే కనుక, ఒరిజినల్ క్రిస్మస్ చెప్పేసి నేను చదవబడి లేఖనాన్ని కొన్ని నిమిషాలు చెప్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. పాస్టర్ గారు మంచి ఫౌండేషన్ వేశారు. నాకు ఏంటంటే క్రైస్తవులు వాక్యం వినడానికి టైం ఇవ్వట్లేదు అన్నారు. కొంచెం నాకు టైం ఇస్తారని ఆయన మాటలు తీసుకుని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎంత ఎక్కువ వాక్యం ఉంటే అంత దీవెన వస్తుంది. అవునా కాదు చెప్పండి? నేను ఒకటి దూరం పోంటారా? బిర్యానీలు తిని 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 ఏం తెచ్చుకున్నాం మనం? జబ్బులు తెచ్చుకున్నాం. వాక్యం తింటే జీవం వస్తుంది. ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే చెప్పండి, నీకు వాక్యం కావాలి. అర్థమవుతుందండి? ఆరోగ్యంగా ఉండాలంటే వాక్యం కావాలి. వాక్యం ముందు పెట్టుకోండి, మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలా అనారోగ్యం వచ్చిందే వాక్యం దాన్ని తీసుకోవడానికి బట్టి. ఇప్పుడు వాక్యాన్ని తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, సత్యాన్ని మీరు పట్టుకోండి. యేసు ప్రభు వారు వాస్తవానికి డిసెంబర్ నెలలో పుట్టలేదు. యేసు ప్రభు వారు పుట్టిన కాలంలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా అక్కడ గొర్రెల కాపర్లు కనబడుతున్నారు. ఈ గొర్రెల కాపర్లు తమ మందను పొలంలో కాచుకుంటున్నారు. వాళ్ళు కాపరులు. అక్కడ అదే కాలంలో బైబిల్ పట్టుకున్న పండితులు కూడా ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఆ కాలంలో ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న బోధకులు ఉన్నారు. ఒకటి పరిసయ్య గుంపు, శాస్త్రుల గుంపు, సద్దుకైల గుంపు, హేరోదుల గుంపు ఉంది. శాస్త్రులు బైబిల్ బాగా చదువుతారు. వాళ్ళు నిద్రలో లేపినా వాళ్ళు ఎక్కడ రిఫరెన్స్ ఉందో చెప్పగలరు. బైబిల్ క్విజ్లో వాళ్ళకి సాటే లేదు. అలాంటి గుంపులో ఉన్నాడు పౌలు. ఉన్నాడు. బైబిల్ బాగా తెలుసు కానీ ఎక్కడ ఉన్నాడంటే ఇలాంటి పరిసయ్య శాస్త్రుల గుంపులో ఉన్నాడు. అయితే యేసు ప్రభు పుట్టిన కాలంలో 4 రకాల తెగలు ఉన్నాయి అక్కడ. ఈ రోజు ఎలాగైతే సంఘాలు ఉన్నాయో, జీడిఎం, పెంతుకోస్తు, లోదరన్, ప్రెస్బిటేరియన్ అని, సెవెంత్ డే అని, యెహోవా సాక్షులని, అనేక రకాల సంఘాలు ఈ రోజైతే ఎలా ఉన్నాయో ఆ రోజు కూడా ఇన్ని రకాల సంఘాలు ఉన్నాయి. పరిసయ్యుల సంఘం ఉంది, శాస్త్రుల సంఘం ఉంది, సద్దుకైల సంఘం ఉంది, హేరోదీయుల సంఘం ఉంది. ఈ సంఘాల్లో ఉంటున్న కాలంలో ఇది వరకే యేసు ప్రభు పుట్టుకుని కూర్చుని ప్రకటన జరిగింది. యేసు ప్రభు పుట్టుకుని కూర్చున్న ప్రవచనం అనేది ఏదైనా తోటలోనే చేయబడింది. ఎందుకంటే నేను స్త్రీ సంతానంగా వస్తాను, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం చేస్తాను అన్నాడు. ఎవరంటే వాళ్ళు సర్పం యొక్క సంతానము, దేవుని యొక్క సంతానం అనగా స్త్రీ సంతానం అన్నాడు. అంటే స్త్రీ ద్వారా నేను వస్తానని చెప్పాడు. స్త్రీ ద్వారా వస్తాను. ఆది కాండములోనే ప్రవచించబడింది యేసుక్రీస్తు యొక్క పుట్టుక. తర్వాత మోషే ప్రవచించాడు, నా వంటి ప్రవక్త మీ మధ్యలో ఉంటాడని.
నా వంటి ప్రవక్త మీ మధ్యలో ఉంటాడని చెప్పాడు. యెషయా ప్రవచించాడు, ఈ అనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడని గ్రహింపబడును, అతను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆ కుమారుడే బలవంతుడైన దేవుడు, ఆ కుమారుడే నిత్యుడగు తండ్రి. పుట్టే కుమారుడు ఎవరో కాదు, దేవుడే పడుతున్నాడు. పుట్టే కుమారుడు ఎవరో కాదు, ఎటర్నల్ ఫాదర్ పడుతున్నాడు. ఈజ్ ఎ కౌన్సిలర్ అని యెషయా ప్రవచించాడు. జకర్యా ప్రవచించాడు, నీ రాజు ధీరుడై గాడిద పిల్లని ఎక్కి మీ మధ్యలోకి వస్తాడని చెప్పాడు. సో ఈ విధంగా అనేక ప్రవచనాలు ప్రతి ప్రవక్త చెప్పుకుంటూ వచ్చారు. ఎవరి కోసం అంటే క్రీస్తుని కూర్చున్న పుట్టుక కోసం ప్రతి ప్రవక్త చెప్పుకుంటూ వచ్చాడు. నిజంగా 46 ప్రవక్తలు, లేకపోతే పాత నిబంధన ప్రవక్తలు, మోషేని మొదలుకొని మలాకీ వరకు వీళ్ళందరూ కూడా యేసు రాబోతున్నాడు, రక్షకుడు రాబోతున్నాడు అని చెప్పారు. ఇదేదో అకస్మాత్తుగా జరిగిపోయినటువంటి కార్యం అయితే కాదు. యేసుక్రీస్తు పుట్టుకకు మునుపు 4000 సంవత్సరాల నుండి కూడా ఆయన ప్రకటన చేస్తూనే ఉన్నాడు. 4000 సంవత్సరాల ప్రవచనం. అందుకే ప్రవచనం అనేది మనుషుల యొక్క ఇచ్చల బట్టి కలిగేది కాదు, గాని అది పరిశుద్ధాత్మ ద్వారా పలికేది. ఈ 4000 సంవత్సరాల నుండి ప్రవచనాలు పలుకుతుంటూ ఆ ప్రవక్తలు చెప్పుకుంటూనే వచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. సో ఈ యొక్క బైబిల్ పట్టుకున్నటువంటి ఈ పండితులు, ఆ పండితులు ఎవరో కాదు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, హేరోదీయులు, ఈ పండితులందరూ కూడా బైబిల్ చదువుతున్నారు, ప్రవచనాలు చదువుతున్నారు. బైబిల్ చదువుతున్నారు, ప్రవచనాలు చదువుతున్నారు. ఆయన ఎలా పుడతాడు, ఒక కన్యక గర్భం ధరించి కుమారుని అంటుంది, అదొక సూచన అని చెప్పి యెషయా 7వ అధ్యాయంలో రాశాడు. ఇర్మియా రాశాడు, రామాలో అంగళాలు వినబడునని. సో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ప్రవక్త కూడా రాసుకుంటూ వచ్చాడు. అకస్మాత్తుగా జరగట్లేదు. అయితే బైబిల్ చదువుతున్నారు. బైబిల్ ఎలా చదువుతున్నారంటే వీళ్ళు నామకార్థంగా, ఆచారముగా, తెలివితేటల కొరకే ఓ జ్ఞానం ఉప్పొంగు చేసుకోవడానికి చదువుతున్నారు. కానీ లేఖనం యొక్క నెరవేర్పు ఏ సమయంలో ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే ఆలోచన అయితే ఈ క్రైస్తవులకి, ఆ రోజు యూదులకి లేదు. ఆ రోజు యూదులకి లేదు. మీకు విషయం తెలుసా, ఈరోజు క్రైస్తవుడు చేసే భక్తి యోధా భక్తితో ఒక 1% కూడా సరిపోదు. వాళ్ళు బస్సు ఎక్కితే బస్సులో బైబిల్ చదువుతారు, ఆటో ఎక్కితే ఆటోలో బైబిల్ చదువుతారు, వాళ్ళు సమయాన్ని కూడా పాలించుకోరు, తింటున్నప్పుడు బైబిల్ చదువుతారు, పడుకునే ముందు చదువుతారు, నడుస్తే బైబిల్ చదువుతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పాడు మోషే ద్వారా. మోషే చెప్పాడు, మీరు పడుకున్నప్పుడు, నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు మీకు మాత్రమే కాదు, మీ కుమారులకి కూడా, మీ కుమారుడికి, మీ కుమారుడు అనగా మనవడికి కూడా చెప్పండి అన్నాడు. అంత భక్తి వాళ్ళు చేస్తూ వెళ్తారండి. దశమ భాగాలు సంపూర్ణంగా కడతారు. సోంపులోను, జీలకర్రలోను దశమ భాగం కడతారు. వాళ్ళు చాలా సిన్సియర్ గా ఉన్నారు, చెడ్డోళ్ళగా లేరు వాళ్ళు. అయితే వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే యేసుక్రీస్తును గూర్చిన ఆ యొక్క ప్రవచనము వారి మధ్యలో వచ్చే సమయం వచ్చేటప్పటికి వాళ్ళు గుడ్డివారు అయిపోయారు. ఈ రోజు క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా, బైబిల్ పట్టుకున్నామను, లేదా బైబిల్ తీసుకుని ప్రసంగిస్తున్నామను, లేదా పెద్ద పెద్ద పాటలు పాడుతున్నామని క్రైస్తవం కాదు. ఆ యొక్క ప్రవచనము, ఆ వాక్యము ప్రస్తుత కాలములో దేవుడు ఎలా నెరవేరుస్తున్నాడు, ఏ విధంగా తీసుకువెళ్తున్నాడు, అది గ్రహించి ఆ మార్గాన్ని విశ్వసించి అందులో నడిచేవాడు నిజమైన క్రైస్తవుడు. బైబిల్ నీకంటే కరుణాకరణ సుగుణ ఎక్కువ చదివాడు. Is it right? Yes, amen. రాధా మనోహర్ బాగా చదివాడు. ఇంకొకరు ఎవరు ఉంటారు, ఎవరు ఇంకో పర్సన్ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు నీకంటే ఎక్కువ బైబిల్ చదివిన ఉన్నారు. అయితే వాళ్ళకి అర్థమైంది ఏంటో, నీకు అర్థమైంది ఏంటో, అసలు మనకు అర్థం కాదు ఏంటో చోట చూడాలి. Is it right? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు క్రైస్తవుడి కంటే వాళ్ళే బాగా చదువుతున్నారు. ఎందుకని? ఎంతసేపు అందులో తప్పులు పట్టుకోవడానికి వాళ్ళు చదువుతున్నారు. అవునా కదా? ఎక్కడ దొరుకుతాడని వాళ్ళు చదువుతున్నారు. ఇక్కడ ఎలా రాసిపడింది, ఇక్కడ ఎలా రాసిపడింది అని వాళ్ళు. అయితే మనం ఎలా చదువుతున్నాం అది కూడా ప్రాముఖ్యమే. అయితే 3వ రకం ఉన్న బైబిల్ చదివే విధానము. బైబిల్ చదివే 3వ రకం కూడా ఉంది. ఆ కాలములో దేవుడు రచించినటువంటి ప్రవచనములను నెరవేర్పు జరుగుతుందో లేదో గమనించి చదివాడు ఉన్నాడు. అది మెయిన్ బైబిల్ చదవడం. గమనించండి సోదరులారా,
ఇప్పుడు పరిసరులు, శాస్త్రులు, సద్దుకేలు బతుకుతున్నారు. వాళ్ళు సమాజ మందిరాలు ఉన్నాయి, గోగు బాగోగులు ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి ఏమీ తెలియదు. వాళ్ళు తెలుసా? ఎందుకంటే వాళ్ళు బిజీ విత్ వరల్డ్ థింగ్స్, బిజీ విత్ ట్రెడిషన్, బిజీ విత్ వరల్డ్. లోకంతో బిజీ అయిపోయారు. వాళ్ళు సంపాదనతో బిజీ అయిపోయారు. సంపాదన కోసమే ఆలోచిస్తున్నారు. ఈ బోధకులందరూ కూడా బిజీ అయిపోయారు. కానీ వారి మధ్యలోకి ప్రభు వచ్చేసాడు అన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు. అప్పటికే ఒక యోసేపు మరియా ఉంది. మరియా చాలా తక్కువ సంవత్సరాలు. ఇదివరకే బోధకులు బోధిస్తున్నారు. ఏమని బోధిస్తున్నారు? మనకు పుడతాడు మెస్సయ్య పుడతాడని బోధిస్తున్నారు. కానీ బోధ అక్కడ నెరవేర్పొచ్చే సమయానికి ప్రజలు గుడ్డివారు అవుతున్నారు. వాళ్ళ యొక్క పరిశీలన బోధ ఏంటంటే జీసస్ ఈస్ కమింగ్, మెస్సయ్య విల్ కమ్ బోధ అదే. మొట్టమొదటి రాకడకు ముందు బోధ ఏంటంటే మెస్సయ్య వస్తున్నాడు అని. ఇప్పుడు ఈ మాట పట్టుకున్నటువంటి ఈ యొక్క సాధారణమైనటువంటి ఒక విశ్వాసి మరియం ఏందంటండి, ఏమనంది? ఓ మెస్సయ్య వస్తాడట. అయితే మెస్సయ్య వచ్చినప్పుడు ఒక కన్యకకు పుడతాడని ఉంది. అప్పుడు అనుకుందంట, ఆ కన్యకగా నేనెందుకు ఉండకూడదు అనుకున్నా. ఆ కన్యకగా నేనెందుకు ఉండకూడదు? నేను కన్యత్వాన్ని కాపాడుకోవాలి కదా. కన్యక పుడతానన్నాడు కదా, నేను కన్యత్వాన్ని కాపాడుకోవాలి కదా అనే ఆలోచన ఆమెకు కలిగింది. కానీ ఈ రోజు యంగ్స్టర్స్ కి కన్యత్వమే ఉండట్లేదు పెళ్లికి ముందు. కానీ మరి ఆలోచించింది, అక్కడ బోధకుడు చెప్తున్నాడు కన్యక పుడతాడని. కన్యక అంటే వర్జిన్, ఏ పురుషుడు తాకని స్త్రీ. నేను నా జీవితాన్ని అలా పవిత్రపరచుకోవాలి, నా జీవితాన్ని అలా కట్టుకోవాలి అనే ఆలోచన మరియమ్మకు తట్టింది. ఇది సేమ్ డే వాళ్ళు ఇంకేమనుకున్నారంటే మెస్సియా వస్తే పాస్టర్లు పిల్లల్లోకి వస్తాడేమనుకున్నారు. మెస్సియా పుడితే పాస్టర్లు పిల్లల్లోకి వచ్చేస్తాడేమనుకుని బోధిస్తున్నారట. కానీ ఇమీడియట్ గా ఈ వాక్యం విన్నటువంటి మరి ధ్యానించుకుంటూ పనులు చేసుకుంటుందంట. ఈరోజు పాస్టర్ గారు చెప్పారు కన్యక పుడతారట. నా జీవితాన్ని ఇంకా అపవిత్రపరచుకోకూడదు, ఏ పురుషుని వైపు చూడకూడదు, ఏ లవ్ అఫైర్లు పెట్టుకోకూడదు. 6వ తరగతిలోనే ప్రేమ లెటర్లు నడుతున్నాయి ఇప్పుడు. అవునా కదా? అలా నడుతుందంట. వాక్యం విని నా జీవితాన్ని కట్టుకోవాలి, నా జీవితాన్ని పవిత్రపరచుకోవాలి, ఏ పురుషుడికి నా జీవితాన్ని ఇవ్వకూడదు అనే ఆలోచన కలిగి ఉందట. వెంటనే అలా ధ్యానించుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ఒక దూత ఆమెకు ప్రత్యక్షమైపోయింది. ఎవరైతే క్రీస్తు నా జీవితంలోకి రావాలని ఆలోచిస్తారో క్రీస్తు రావడానికి ముందు ఒక దూత నీకు ప్రత్యక్షం అవుతుంది. దూత ప్రత్యక్షం అవ్వకుండా మరి ఒక గర్భం అనేది తెరవబడదు. దూత వర్తమానం తీసుకొచ్చేవాడు, ఒక మెసెంజర్ వచ్చాడు అక్కడికి. ఎందుకు వచ్చాడు తెలుసా? వాక్యం కొరకు రోషంగా బ్రతకాలని ఆశ ఉంది కాబట్టి, వాక్యం కొరకు యథార్థంగా జీవించాలని రోషం కలిగి ఉంది కాబట్టి, ఒక సాధారణమైనటువంటి యవనస్తురాలు వాక్యం కొరకు బ్రతకాలని ఆశ ఉంది కనుక ఆమె యొద్దకు ఒక దూతను దేవుడు పంపించాడు. ఆ దూత గాబ్రియల్ అయి ఉన్నాడు. ఒక దూత వచ్చింది, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఎలాంటి వర్తమానం అంటే ఇది? నిన్ను శుభం తీసుకొచ్చే వర్తమానము. హల్లెలూయా. ఇది మొదటి రాకడలో జరుగుతున్నటువంటి విషయము. హల్లెలూయా. ఇంకా ప్రజలు రెండో రాక ఇప్పుడు జరుగుతుంది ఎదురు చూస్తున్నారు. ఆ రోజు మొదటి రాకడ జరిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలకు అర్థం కాలేదు, ఇప్పుడు కూడా అర్థం కాలేదు. విచిత్రం ఏంటంటే మొదటి రాకడ వచ్చి జరిగిపోయింది వెళ్ళిపోయింది అన్న సంగతి యూదులకి ఈ రోజు వరకు కూడా తెలియదు. తెలుసా మీకు? మొదటి రాకడ కోసం ఎదురు చూశారు వాళ్ళు. జీసస్ విల్ కమ్, మెస్సయ్య విల్ కమ్ అన్నారు. ఈ రోజుకి కూడా పదమే వాడుతున్నారు వాళ్ళు. 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు, ఆయన తన పని చేసుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. అయినప్పటికీ ఈ రోజుకి కూడా జీసస్ విల్ కమ్ అంటున్నారు. ఎంత గుడ్డితనము! ఈ రోజు కూడా ఏమన్నారంటే రెండో రాకడ వస్తుంది అని. మరి నీ మధ్యలోకి వచ్చి జరిగి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు ఇప్పుడు?
ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే మధ్యాకాశంలోకి వెళ్ళిపోయే సంఘటన ఎవరికే తెలియదు. నిద్రపోతున్నప్పుడు ఒక నిద్రపోతాడు వెళ్ళిపోతాడని ఉంది, ఇద్దరు తిరగెదురుతున్నప్పుడు వెళ్ళిపోతాడని ఉంది, ఒక దొంగ వచ్చినట్టుగా వస్తాడని ఉంది. దొంగ ఏమన్నా అనౌన్స్మెంట్ చేసుకుని వస్తాడేంటి? అమ్మా తల్లి పేరు వరలక్ష్మి గారు మీ ఇంట్లో మీ బీరువాలో డబ్బులు అట్టిపోతాకు వస్తున్నాను అమ్మా అనౌన్స్మెంట్ చేసుకుని వస్తాడా? వెంటనే పరిగి వెళ్ళిపోయి గ్రామస్తులు అందరినీ తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అందరినీ తీసుకొచ్చేస్తుంది. అవునా? దొంగ ఏమన్నా రాడు. దొంగ అకస్మాత్తుగా వస్తాడు, నిద్రపోయినప్పుడు వస్తాడు, సైలెంట్ గా తనకు కావాల్సినంత పట్టిపోతాడు. యేసు ప్రభు వారు కూడా రెండవ రాకడ అనేది దొంగ వలె వచ్చింది. వస్తుంది దొంగ వలె వచ్చేది. దొంగ నీకేం వెళ్ళవు, తెలియకుండానే పట్టిపోతాడు. ఎవరిని పట్టుకెళ్తాడు? ఆయన పిల్లలను పట్టుకుని వెళ్ళిపోతాడు. మొదటి రాకడ అక్కడ జరిగినా ప్రజలకు అర్థం కాలేదు, రెండో రాకడ ఇప్పుడు జరగబోతుందని అంటున్నాం. అయితే జరగడానికి చాలా దగ్గరగా ఉన్నాం మనము. ఆ యొక్క దొంగ వలె ఇదివరకే రావడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన తన కార్యం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అయినా ప్రజలకు తెలియదు. సరే, యేసుక్రీస్తు పుట్టుకు ముందు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మంచి ఆకలితో ఉన్నట్టున్నారు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయం ఎన్ని గంటలు తిన్నారంటే టిఫిన్ మీరు నిజం చెప్పండి? 10 గంటలు తిని ఉంటారు, అవునా కదా? తినడానికి గ్యాప్ కనీసం 5 గంటలు ఉండాలి. మధ్యలో తిన్నారనుకో మీకు షుగర్ పెరుగుతుంది, జాగ్రత్త. నువ్వు చెప్పేస్తున్నాను, డాక్టర్ కూడా కొన్ని తెలుసు, అర్థమవుతుందా? తినడానికి 5 గంటలు కానీ గ్యాప్ లేదనుకో మీకు షుగర్ వచ్చేస్తుంది, మీకు రోగాలు వచ్చేస్తాయి. అందుకని 5 గంటలు గ్యాప్ ఉండి 10 నుంచి 5 గంటలు లెక్కెత్తే ఎంత అవుతుంది? 3 గంటలు తినండి, అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. అయితే ఇప్పుడు మరి ఆ వాక్యాన్ని కొరకు ఆలోచన చేస్తున్న సమయంలో క్రీస్తు పుట్టక మునుపు జరిగింది. ఇలా దూత వచ్చాడు. దూత వచ్చి ఆమెతో మాట్లాడడం మొదలు పెట్టాడు. నీకు ఒక వర్తమానం తీసుకొస్తున్నానమ్మా. ఏంటి వర్తమానం? వర్తమానం లేదు, ఏమీ లేదంటున్నా. ఆలోచన చేస్తుంది. ఏంటి మెసేజ్? ఏంటి వర్తమానం? ఏంటి? భయపడట్లేదు కానీ ఆలోచన చేస్తుంది. చెప్పేసాడు, నీకు శుభం కలిగిన వర్తమానం చేస్తున్నాడు. ఏంటో వర్తమానము? మెస్సయ్య నీలోకి రాబోతున్నాడు. ఇదే భయపెట్టే వర్తమానం ఏం కాదు. అయితే కొన్నిసార్లు నువ్వు భయపడుతూ ఉంటావు. ఇది భయపడిపోయే మెసేజ్ ఏమి కాదు. దూతను పంపించాడు. యేసుక్రీస్తు గర్భంలోకి రాక మునుపు యేసుక్రీస్తు యొక్క వర్తమానం చెప్పడానికి దూతను పంపించాడు. మరి రెండో రాకడలో మునుపు నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవైతే నీకు ఒక దూతను పంపుతాడుగా, పంపాల వద్దా? ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఆయన మారిపోని దేవుడు. అక్కడ మరి దగ్గరికి దూతను పంపితే నీ దగ్గరికి దూతను పంపుతాడు. ఎంతమంది దగ్గర పంపించాడు చెప్పండి? దూత వచ్చిందా? ఏ దూత వచ్చింది? అయ్యి బాబు రాత్రి పడుకున్నానండి, కళ్ళలో కనబడిపోయి రెక్కలు చాపేసి రెక్కతోరని కొట్టేసిందండి. ఇలాంటి సాక్ష్యాలు దొంగ సాక్ష్యాలు చెప్తారు. బైబిల్ ప్రకారంగా దూత అంటే వర్తమానికుడు. వర్తమానం పట్టుకొచ్చేవాడు, మెసేజ్ పట్టుకొచ్చేవాడు. లేని కాదు. ఈ గాబ్రియల్ దూత ఎక్కడ వర్తమానం పట్టుకొస్తున్నాడో తెలుసా? యెషయా ఏదైతే రాశాడో ఇది వరకే రాసిన వర్తమానం అది బైబిల్లో ఉంది. బైబిల్లో లేని వర్తమానం కాదు, ఇది వరకే వర్తమానం రాశాడు. యెషయా 7:14 వచనము, యెషయా గ్రంథం 9:6 లేఖనాలు పట్టుకుని మరి దగ్గరికి వచ్చాడు ఒక దూత. దూతనిగా వర్తమానికుడు. అయితే గుర్తుపెట్టుకోండి, పరలోకపు దూతలు వేరు, భూలోకపు దూతలు వేరు. పరలోకపు దూతలు ఉన్నాయి, భూలోకపు దూతలు కూడా ఉన్నాయి. అందుకే భూలోకపు దూతల్ని కూడా వర్తమానికులు అని చెప్తారు. ఆ కారణాన్ని బట్టే మలాకి రాస్తున్నాడు, ఇదిగో ప్రభు యొక్క దూతని ముందుగా పంపిస్తున్నానని చెప్తున్నాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను కోసం. అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసుక్రీస్తు యొక్క రాకడను పరిచయం చేయడానికి మునుపు ఒక దూత ముందుగా వచ్చాడు. ఒక దూత వచ్చాడు, అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. నాకు వద్దంటే పోయేది ఎవరు? మరి ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా చేసింది అనుకో, వద్దు దూత లేడు ఏమీ లేదు మా పాదిరి గారు ఉన్నారు అందనుకో పోతుంది. యేసుక్రీస్తుని ధరించుకునే ఆ గొప్ప అవకాశాన్ని మరీ పోగొట్టుకుంటారు.
ఈ రోజు నువ్వు వివేచించకుండా, వాక్యాన్ని పరిశీలన చేయకుండా, ఎవడో ఏదో చెప్పాడని చెప్పి దాన్ని తీసేసుకుని వీళ్ళంతా అబద్ధ బోధ ఇంకోటని చెప్పమనుకో, క్రీస్తుని గర్భము ధరించే అవకాశం నీకు పోతుంది. గుర్తుపెట్టుకోండి, ఆయన దూతను పంపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం ర్యాప్చర్కి వెళ్ళే ముందు ఉన్నాం. అఫ్ కోర్స్ వెరీ నియర్, చాలా దగ్గరలో ఉన్నాం. దానికంటే ముందు దేవుడు ఒక దూతను పంపించాడు. ఆ దూతే ప్రకటన గ్రంథము 10:7 ఉన్నాడు. ఆ దూతే ప్రకటన 3 ఉన్నాడు. 7వ దూతని పిలువబడుతున్నాడు. ఈ కాలము కొరకు దేవుడు ఒక దూతను పంపించాడు. ఆ మరి యొద్దకు ఏ విధంగా అయితే దూతను పంపించాడో యేసుక్రీస్తుని ఇవ్వడం కోసం ఆ దూతలు కాదు వర్తమానము, ఇది వరకే ప్రవక్తల ద్వారా పలికిన వర్తమానం పట్టుకొస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన ఈ దూత కూడా తన సొంత మాటలు కాదు. ఇది వరకే దేవుడు ఏదైతే ప్రాఫెసీ చేశాడో, ఏదైతే ఇది వరకే పలికి మర్మంగా పెట్టాడో, ఆ మర్మయుక్తమైన దాన్ని తీసుకుని వస్తున్నాడు. ఆమేన్. మరి ఏం చేసింది? ఇది ఎలా సాధ్యము, నాకు ఏమీ రాదు కదా, ఉండండి బైబిల్ కాలేజీకి వెళ్తానన్నా, ఉండండి బీటెక్ ఎంటెక్ చేస్తానని చెప్పిందా? ఇది ఎలా సాధ్యం అంది? అమ్మా నీకు పరిశుద్ధాత్మ వస్తుంది, నీకు గర్భం ధరిస్తుంది. ఇస్ ఇట్ రైట్? నువ్వు గర్భం ధరిస్తావు, పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. నీ కోసం ఈ లేఖనం రాయబడింది. అంటే మరియ కోసం రాయబడిన లేఖనాన్ని పట్టుకుని మరియ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నీ కోసం బైబిల్లో లేఖనాలు రాశాడంటారా? నీ కోసం బైబిల్లో లేఖనాలు రాస్తే నీ లేఖనం పట్టుకుని నీ వద్దకు దూత వస్తుంది. వస్తా దూత. ఇప్పుడు చేంజ్ చేస్తుంది అంటే మేము రిసీవ్ చేసుకుందాం. గర్భంలోకి ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళిపోయారు? చిన్న కణం వెళ్ళిపోయింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు గర్భం ధరించేసింది. గర్భం ధరించిందా? ఇప్పుడు అలాగే వాక్యము కూడా గర్భం ధరిస్తుంది. నువ్వు ఎప్పుడైతే దూత తీసుకొచ్చిన వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నావు, క్రిస్మస్ జరగవలసింది ఎక్కడ తెలుసా? రోడ్ల మీద కాదు. క్రిస్మస్ జరగవలసింది నీ లోపల క్రిస్మస్. అర్థమవుతుందా? అందుకే క్రైస్తవుడు అంటే ఎవరు తెలుసా? అంతరంగమందు క్రీస్తుని కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు. అంతరంగమందు క్రీస్తుని కలిగి ఉన్నవాడే క్రైస్తవుడై ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చిన్న మాట దూత తీసుకొచ్చిన మాటను ఎప్పుడైతే రిసీవ్ చేసుకుందో, ఆమె ఏమన్నా పురుషునితో కలిసిందా? వాస్తవానికి పురుషునిలో కలిస్తే పురుషుల్లో ఉన్న జీవకణము, స్త్రీలో ఉన్న అండకణము ఎప్పుడు గెట్ టుగెదర్ అవుతున్నాయి, అప్పుడు పిండం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ అలా ఏర్పడట్లేదు. స్త్రీ పురుషుల ఐక్యత ఇక్కడ లేదు. ఈమె ఐక్యమవుతుంది ఎవరిదంటే వాక్యముతో ఐక్యమవుతుంది. వాక్యముతో ఐక్యమవుతుంది. ఇప్పుడు వాక్యము తన గర్భంలోకి వెళ్తుంది. ఇది ప్రజలు నమ్మలేక బుర్రలు కొట్టుకుంటున్నారు. ఏం వెళ్తుంది? ఆమె గర్భంలోకి వాక్యం వెళ్తుంది. అర్థమవుతుందా? అంతే చూడండి, నీలోకి పాపం వెళ్ళింది అనుకో, పాపము కూడా గర్భం ధరిస్తారు. అవునా? పాపం వెళ్తే పాపం గర్భం ధరిస్తుంది. అలాగే వాక్యం వెళ్తే వాక్యం కూడా గర్భం ధరిస్తుంది. అవునా కదా? కొంతమందికి ఇలా స్టమక్ వచ్చేటప్పటికి అదే గర్భం అనుకుంటారు, గ్యాస్ నొప్పి. ఈరోజు చాలా మంది దేవుడు లేకపోయినా, గర్భము తెరవబడకపోయినా ఆత్మీయంగా మాకు గర్భం ఉంది, దేవుడు మేము కలిగి ఉన్నాం అనుకుంటారు. ఖచ్చితంగా గ్యాస్. అది గ్యాస్ ని కలుగుని మేము దేవుడిని కలిగి ఉన్నాం అనుకుంటున్నారు ఈరోజు. గ్యాస్ ని కనుగొని గ్యాస్ ఎప్పుడు వస్తుంది తెలుసా? రోడ్డు మీద వెళ్ళి కచరా అన్ని తినేస్తే గ్యాసే వస్తుంది. అలాగే వాక్యము కానివి, బైబిల్ లేని సిద్ధాంతాలు, బైబిల్ లేని ఆచారాలు నువ్వు ఎప్పుడైతే తీసుకుంటున్నావో నువ్వు గ్యాస్ తీసుకుంటావు. అదే నీకు గర్భముగా నాలో క్రీస్తున్నాడని చెప్తావు. నువ్వు పక్కగా మోసపోతున్న వ్యక్తి అవుతున్నావు. వెంటనే వాక్యం తీసుకున్నప్పుడు గర్భం ధరించేసింది. అలాగే ఈ రోజు కూడా ఒక దూతను వచ్చి పంపించాడు ఆయన. ప్రకటన గ్రంథం 10:7 ప్రకారముగా ఒక దూత వచ్చాడు. దేని కొరకు వచ్చాడు తెలుసా? ఆ రోజు మరీ కొరకు ఎలాగైతే వచ్చాడు, ఇప్పుడు దూత వచ్చాడు. అయితే ఆ దూత పరలోక దూత అయితే ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన దూత అది భూ సంబంధమైన దూత. దూతనిగా వర్తమానికుడు. అందుకే పాత కాలంలో కూడా అనేవారు, రాజుకి మధ్యలో ఎవరు పంపించుకునేవారు? దూతలు పంపించుకునేవారు. పరలోక దూతలు వేరు, రెక్కలు కలిగిన దూతలు వేరు. కానీ మనుషులే దూతలై ఉన్నారు. అందుకే దేవుని చేతిలో 7 నక్షత్రాలు 7 సంఘకాలకు దూతలు అని చెప్పి బైబిల్ ప్రకటనలో రాశాడు.
అయితే గమనించండి, ఇప్పుడు ఈ దూత వర్తమానం మరియ దగ్గరికి వచ్చినట్లుగానే ఈ రోజు కూడా దేవుడు ఒక దూతను పంపించాడు, 7వ దూత. ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఇది ఎలా సాధ్యము అని కొద్దిగా సందేహపడినా గానీ కొంచెం ఆలోచించింది. ఎవరో మరియా ఆమేన్. తీసుకుంది. వెంటనే లోపలికి యేసు చిన్న కణంగా వెళ్ళాడు. ఆమేన్. యేసు ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఇంత లిటిల్. నువ్వు శతస్కోప్ లో చూడాలి యేసుని. ఆమేన్. ఎలా చూడాలి? నువ్వు శతస్కోప్ లో చూస్తే నీకు అర్థమవుతాడు. సరే సారీ క్షమించండి, మైక్రోస్కోప్ లో చూడాలి. అప్పుడు ఆ కణముగా యేసు మెదులుతో ఉన్నాడు. ఆమేన్. చిన్న మాటలు తీసుకుంది. అందుకే అన్నాడు బైబిల్లో ప్రతి మాట ప్రాముఖ్యమని. ఏ మాట తీసేసిన, ఏ మాట కలిపినా నీకు మరణం తప్ప, నీకు జీవం కోల్పోతావు తప్ప నీకే లైఫ్ ఉండదు. అందుకే అన్నాడు మనుషుడు బ్రతికేది రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట. దేవుని వాక్యంతో జీవించాలి. ఆమె చిన్న కణాలు తీసుకుని గర్భం ధరించింది. సోదరుల టైం లేదు, టైం ఉంటే చాలా ఎక్కువసేపు చెప్పేవాడిని, మేము బాధపడాలనుకోవట్లేదు. ఆమేన్. హల్లెలూయా. గమనించండి నా ప్రియ సోదరులారా, ఈ రోజు కూడా దేవుడు వాక్య ప్రకారం ఒక దూతను పంపించాడు. ఆయన పేరే ఈ కాలంలో విలియం బ్రానమ్. నీకు వ్యక్తిగతంగా వస్తాడు, మరి దగ్గరికి కాదు. మరి దగ్గరికి ఎలాగైతే వ్యక్తిగతంగా వెళ్ళాడు, నీ దగ్గరికి ఎలాగ వస్తాడు. ఈ వర్తమానం అనేది గుంపుకు అర్థమయ్యేది కాదు, నీకు వ్యక్తిగతంగా అర్థమయ్యేది. ఆయన తీసుకొచ్చిన వర్తమానం అందరికి కాదు, ఒక సాధారణమైనటువంటి స్త్రీకి మాత్రమే. ఆయన ఏం తీసుకొచ్చాడు? విలియం బ్రానమ్ ఏ వర్తమానం తీసుకొచ్చాడు? ఇది వరకే రాయబడిన మాటలే తీసుకొచ్చాడు. బైబుల్ ఇది వరకు కూడా రాయబడిన మాటలే తీసుకొచ్చాడు. కొత్త బోధ ఏముండదు, నువ్వు చదవకంతే, నీకు అర్థం కాకంతే. ఈరోజు చాలా చిక్కు ఏంటంటే బైబిల్ అర్థం కాదు, చదవక తీర్పులు తీర్చేస్తా ఉంటారు. గమనించాలి, ప్రవక్త గ్రంథము అర్థం కావాలంటే ప్రవక్త అనుమతించాలి. బైబిల్ సెమినరీ, బైబిల్ కాలేజీలు కాదు. ప్రవక్త గ్రంథము పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్తలు రాసినప్పుడు, అలాగే పరిశుద్ధాత్మ నింపబడిన ప్రవక్త దేవుని సేవకుడిగా వివరించాలి తప్ప కాలేజీలకు వెళ్ళి దానికోసం టీచింగ్లు పెట్టేసి సబ్జెక్టులు పెట్టి అవుతండి. ఈరోజు త్రోవ తప్పిందండి క్రైస్తవ్యం. నా ప్రియ సోదరులారా, అయితే దేవుడు 7వ దూతను పంపించాడు. 7వ దూతను పంపించి ఏం చేశాడు? వాక్యాన్ని ఇచ్చాడు. గాబ్రియల్ దూత మరియతో కలవట్లేదండో, గాత గురించి గుర్తు పెట్టుకోండి. మరియతో ఐక్యమైనది గాబ్రియల్ దూత కాదు, గాబ్రియల్ దూత తీసుకొచ్చిన వాక్యం మరిలో ఐక్యమవుతుంది. అదే విధంగా 7వ దూత విలియం బ్రానమ్ తీసుకొచ్చిన వాక్యము. విలియం బ్రానమ్ కాదు దేవుడు, విలియం బ్రానమ్ కాదు క్రీస్తు, విలియం బ్రానమ్ కాదు సంఘంతో ఐక్యమయ్యేది. విలియం బ్రానమ్ ఏదైతే వాక్యం తీసుకుని వచ్చాడో, ఈ గడియకు కావలసినటువంటి ఎత్తబడు కావలసినటువంటి వాక్యాన్ని, క్రీస్తు యొక్క జీవాన్ని, ఆ జీవము సంఘంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు క్రీస్తు ఉత్పత్తి అవుతాడు. ఇప్పుడు ఏమైంది? మరియకు ఆ గర్భం ధరించగానే వెంటనే ఎక్కడికి వెళ్ళింది తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను భార్య, క్షమించండి, బాప్తిస్మిచ్చి యోహాను తల్లి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. బంధువులు అంటే వాళ్ళు చాలా ప్రయాసపడి వెళ్ళి కలుసుకుందంటే వెళ్ళి, అమ్మ నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆ ఎలిజబెత్ కూడా ముసలి అయిపోయింది కానీ పిల్లలు లేరు. కానీ దేవుడు మరలా దర్శించి ఆ ముసలి గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఆ మృత తుల్యమైన గర్భాన్ని తెరిచాడు. ఈ రోజు కూడా గమనించండి, మృత తుల్యమైపోయిన గర్భాన్ని దేవుడు తెరవగలడు. తెరిచాడు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను కదలకలేవట. కొన్నిసార్లు బిడ్డ కదలగా ఉండవండి, ఆల్మోస్ట్ వాళ్ళు చనిపో ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే వెళ్ళి మొట్టమొదటిసారిగా యేసు అనే పదం వాడిందో, బాప్తిస్మిచ్చి యోహాను గర్భం నుండి గొంతులేయడం మొదలు పెట్టాడట. ఎందుకంటే యేసు పుట్టక మునిపే యేసు పేరు రాయబడింది. యేసు పుట్టక మునిపే యేసు పేరు దేవుడు ఇచ్చాడు, దూత ద్వారా ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఎప్పుడైతే యేసు క్రీస్తుని గర్భం ధరించిందో, భర్త యోసేపు దగ్గరికి వెళ్ళిందంట. అయ్యా మరి ఎలాగెలా జరిగిందంటే అతను కూడా కంగారు వచ్చేస్తుందంట. చూడండి, పాత నిబంధనలో రాయబడిన వాక్యం ఒక వ్యక్తి జీవితంలో నెరవేరుతుంటే దాన్ని నమ్మలేక ఎంత కంగారు పడుతున్నారో చూడండి. బాప్తిస్మిచ్చి యోహాను సీక్రెట్ గా తన భార్యను తినేద్దాం అనుకున్నాడు. అతను వాక్యం చదువుతాడు, బైబిల్ చదువుతాడు, ధర్మశాస్త్రం చదివోడే యోసేపు, యోధా గోత్రంలో పుట్టిన యోసేపు బైబిల్ చదివోడే. అక్కడ యెషయా గ్రంథం రాయలేదా 7:14 ఒక కన్యకు కుమారుని పుడతాడని? ఎందుకు లేఖనాన్ని నమ్మలేకపోతున్నాడు? ఇతను ఉద్రేద్దామని ఎందుకు అనుకుంటున్నాడు?
ఆమేన్. అర్థం కావట్లే. ఆమేన్. కానీ దేవుని కృప యోసేపు దగ్గరికి వెళ్ళింది. ఆమేన్. నీ భార్యను చేర్చుకోవడం ఏమి కంగారు పడకు, ఆమేన్. లేఖ మీదకి ఎలగల రాయబడిందని. ఆమేన్. 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 ఈ రోజు కూడా దేవుడు ఈ కాలంలో పంపబడిన వర్తమాన విషయంలో కంగారు పడకండి, పరిశీలన చేయండి. వాక్యమేనండి. ఎవడో చెప్తాడు అబద్ధ ప్రవక్తని, ఎవడో ఏదో గొట్టంగా చెప్తూ ఉంటాడు, బుద్ధి లేని చెప్తుంటాడు. ఆమేన్. ఆ బుద్ధి లేని పరిచయుడు శాస్త్రులు మాట్లాడుకోండి. ఆమేన్. ఆలోచన చేయండి, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. దేవునికి బయలుపరుస్తాడు, ఆమేన్. దేవునికి సత్యాన్ని బయలుపరుస్తాడు. ఆమేన్. ఎవరో చెప్పింది తీసుకోవద్దు, అసలు మొక్కలే. ప్రభు ఏంటి ఇది సత్యమేనంటప్పుడు నీకు దూత వస్తుంది దగ్గరికి, ఆమేన్. నీకు వాక్యాన్ని నీకు తెలుస్తాడు ఆయన. ఆమేన్. 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 యోసేపు మరియను చేర్చుకున్నాడు. ఆమేన్. ఆమేన్. పరిశీలన అమలపోతున్నారు. మరి అంటున్నారంట, ఈమె పెళ్లి కాకుండానే ఎవరితోనో ఇంకా పెళ్లి అవ్వలేదు, భర్త ఎక్కువ ఎవరితో కునికింది అంటారు. అంటే యేసుని కంటున్నందుకు ఆమె వ్యభిచారిగా పిలువబడుతుంది. పెళ్లి కాకుండానే తన శీలం పోగొట్టుకుంది అన్నట్టుగా పిలువబడుతుంది. వాక్యం నెరవేర్చబడుతున్న ఆమె ఎంత బాధపడుతుంది. ఈ రోజు నిజంగా వాక్యం కాకుండా లోకంలో పెళ్లి కాకుండా చెడిపోవడం ధైర్యంగా తిరుగుతున్నారు. సహజీవనమనో అవనో ఇవనో పెళ్లి కాకుండా 2-3 సార్లు గర్భాన్ని తీర్చుకునే వాళ్ళు ఉన్నారు, ధైర్యంగా తిరుగుతున్నారు. కానీ వాక్యం ఆమె జీవితంలో నెరవేరుతుంటే అందరూ కూడా ఆమెను హేళన చేస్తున్నారు. కానీ ఆమె ఎంత మాత్రం సిగ్గుపడట్లేదు, భయపడట్లేదు. 9 నెలలు అవమానంతోనే భరించుకుంటూ వెళ్ళింది. దేవుడు ఆమెను కాపాడుకుంటాను వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఆ కారణము చేతనే ఆ ఫైనల్ గా జన్మించే ముందు నేను క్లోజ్ చేస్తున్నాను. ఆ జన్మించే ముందు ఎక్కడో ఉందంట అని, కానీ పర్వతాలు దాటుకుంటూ 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 అక్కడ జనాభాలు ఎక్కడ కోసం వచ్చినప్పుడు ఆమెకి పురిటినొప్పులు రావడం ప్రారంభించబడ్డాయి. అందరు తలుపులు కొడుతున్నారు. ఎందుకు తలుపు తీయట్లేదు తెలుసా? ఆమె గర్భంలో కలిగి ఉన్న క్రీస్తు యొక్క వాక్యాన్ని బట్టి. ప్రజలకు ఎలా కనిపిస్తుందంటే ఈ వ్యభిచారం ద్వారా గర్భం ధరించిందని ప్రజలకు అర్థమవుతుంది, కానీ ఆమె మాత్రం వాక్యాన్ని ధరించుకున్నారు, ఆమెకి అర్థమవుతుంది. ఈ రోజు ప్రజలు నానా రకాలుగా చెప్పుకోవచ్చు, నీ కోసం చెడుగా చెప్పుకోవచ్చు, నీ కోసం అలా చెప్పుకోవచ్చు. సోదరి సోదరు నువ్వేంటో నీ క్లారిటీ ఉండాలంతే. నీ కోసం ఎవడి భూమి మీద మంచి చెప్పుడు ఎవడు ఉండడు. నువ్వు నమ్మే వర్తమానము నీకు క్లారిటీ ఉండాలి. నీకు క్లారిటీ లేని బ్రతుకు బ్రతకొద్దు. అందుకే మరి లేకపోతే వాళ్ళు అన్న మాటలు బట్టి ఏదో సూసైడ్ చేసి చచ్చిపోవాలి. కానీ ఈ రోజు తప్పులు చేస్తూ బిడ్డలకి అంటున్న వాళ్ళే ధైర్యంగా రోడ్ల మీద తిరిగేస్తున్నారు. అవునా కాదా? ఆవిడని తెచ్చిపోవాలి, క్రీస్తుని ధరించుకున్నామే. జాగ్రత్త గ్రహించండి. ఆ విధంగా తలుపులన్నీ మూసేశారు ఆమెకి. అయినప్పటికీ సత్రంలో స్థలం లేదు. ఎక్కడికి వెళ్ళింది ఆమె? పశుశాలలోకి వెళ్ళింది. ఎందుకు పశుశాలలోకి వెళ్ళింది తెలుసా? పుట్టబోయే వ్యక్తి గొర్రెలు. పుట్టేవారు ఎవరు? గొర్రె. గొర్రె ఎక్కడ పుడుతుంది? ప్యాలెస్ లోనే అక్కడెక్కడ పుట్టదు. గొర్రె పశుశాలలో పుడుతుంది. అందుకే అందరూ ద్వారం మూసేస్తే ఇప్పుడు గొర్రెను కనడానికి ఈ మరియా పశుశాలలోకి వెళ్ళింది. యేసుప్రభు పుట్టికి ఎక్కడ? గొర్రె. ఆయన గొర్రెగా పుట్టాడు. లోక పాపములు మోసుకుని పోయే గొర్రెగా పుట్టాడు. ఇప్పుడు గొర్రె ఎక్కడ పుట్టాలి? అపోలో హాస్పిటల్లో కాదు, హైదరాబాద్ ఎయిమ్స్ హాస్పిటల్లో కాదు, పెద్ద పెద్ద రాజ్య భవనాల్లో కాదు పుట్టేది. గొర్రెలు యొక్క పశుశాలలోనే పుట్టాలి. అది గొర్రెడు పుట్టింది. బట్టలు లేవు. అప్పుడు వెంటనే చూసారంట, ఎద్దులు కట్టే స్వెట్లింగ్ క్లాత్ అంటారు దాన్ని. ఆ క్లాత్ తీసుకుని మనం అంటే ఆమె పుష్టి పుట్టేస్తున్నారు కాబట్టి తాతమ్మది పట్టురండి, అమ్మమ్మది పట్టురండి, చీర సింపేద్దాం అంటారు. కానీ యేసు పట్టుకోవడానికి ఏ చీర లేదు. ఆ యొక్క ఎద్దుకు పెట్టి ఆ స్వెట్లింగ్ క్లాత్ అంటారు దాన్ని. ఏమంటారు తెలుగులో? పొత్తు కూడా. ఆ యొక్క ఎద్దుకి నొప్పి తగలకుండా మడంగా పెడతారండి, ఆ వాటితో వస్తారట. ఈ వార్త గొర్రెల కాపదకి వెళ్ళింది. పాస్టర్లోకి వెళ్ళిందా? బిషప్ దగ్గరికి వెళ్ళిందా? పోపు దగ్గరికి వెళ్ళిందా? ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నారు. ఎప్పుడు కాస్తున్నారు వాళ్ళు? శీతాకాలం కాదు, శీతాకాలం కాదు. గమనించండి. డిసెంబర్ నెలలో కాదు. చచ్చిపోతే నువ్వు తిరుగు. ఎక్కడంటే 18-15 ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ లో మైనస్ లో ఉంటుంది. తిరుగు. ఇలా ఎత్తున చేయి, అలాగే ఉంటుంది. ఉప్పు చెత్త బాబు అంటాను. అవునా కాదా? అక్కడికి వెళ్ళి గొర్రెలు కాపదారు. దూత వర్తమానం అక్కడికి వెళ్ళింది. దూత వర్తమానం మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తుంది? క్రీస్తు వద్దకు తీసుకువెళ్తుంది. వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఆరాధించడానికి వచ్చేసారు. ఆరాధన చేసింది ఎవరు? ఇప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, పాస్టర్లకు సంతోషం లేదు వేసిపుట్టినందుకు. గొర్రెల కాపర్లకు సంతోషం. దాని తర్వాత జ్ఞానుల దగ్గరికి వెళ్ళింది. నక్షత్రాలు చూసారు వాళ్ళు.
నక్షత్రం కనుగొనే వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేయడం మొదలు పెట్టారు. నక్షత్రాలు ఎప్పుడు ఉంటాయి? పగలుంటా, రాత్రి ఉంటాయా? రాత్రులే కనబడతాయి. అందుకే జ్ఞానులు ఆ యొక్క వారి దేశాన్ని నుండి యెరూషలేం దేశాన్ని రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. గొర్రెల కాపర్లు ఆ యొక్క వెంటనే వెళ్ళి ఉండొచ్చు, కానీ జ్ఞానులు రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల పర్వతాలు లోయల్లో ప్రయాణం చేస్తూ నక్షత్రాన్ని వెంబడిస్తూ చివరికి ఎక్కడికి వెళ్ళా తెలుసు? వాళ్ళు అవగాహన కూడా తప్పే హేరోదు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు సొంత మనసు వచ్చింది, హేరోదు దగ్గరికి వెళ్ళిపోయారు. నక్షత్రం మాత్రం లోపల రాలేదు, కనబడలేదు. ఎప్పుడైతే హేరోదు నుంచి బయటకు వచ్చారు, మరలా నక్షత్రం వచ్చింది. ఆ నక్షత్రం మరలా ఎక్కడ తీసుకెళ్ళింది? యేసు ఉండే చోటు తీసుకెళ్ళింది. ఇంకా గొర్రెల పశువుల సార్లు ఏమి లేడేసి ఇప్పుడు నువ్వు నాటికేస్తే అన్ని 2 ఒకేసారి దింపేస్తూ ఉంటావు. తప్పు. మార్చుకోండి పద్ధతి. ఈరోజు పెద్ద వాళ్ళు పిలువబడుతున్నారు, ప్రజలు మోసం చేస్తున్నారండి. వాళ్ళు మోసం చేస్తున్నారు కాబట్టి చిన్న ఉండే నేను సత్యం చెప్తున్నాను. నాకు లెక్కలేదు, ఎవడు భయపడినాను అసలు మీకు ఇలా కనబడుతున్నాడు, కట్అవుట్ అనుకున్నారేమో, పొడతాడు అనుకున్నారేమో, ఎవరిని లక్ష్యం అసలు నేను నా దేవుడికే భయపడతా. నువ్వు తిట్టుకో, కొట్టుకో, ఎన్నన్నా చేయి, కానీ వాక్యం మారదండి. 2 సంవత్సరాలు ఎలా చెప్తున్నావు సోదరు? 2 సంవత్సరాలు. అందుకే హేరోదు ఏమన్నాడు తెలుసా? 2 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని చంపేమన్నాడు, 2 సంవత్సరాల లోపల. ఎందుకని? వీళ్ళు ప్రారంభించినప్పుడు 2 సంవత్సరాలు పట్టింది రావడానికి. వాళ్ళు నక్షత్రాలు చూసుకుని వచ్చారు. అవునా? ఏ నక్షత్రమో అక్కడ ఆకాశంలో కనబడేది. నీ నక్షత్రం చూస్తే నీకు ఏమర్థం అవుతుంది ఏంటి? 1వ తారీఖు తీసేసి మడతటేసి మళ్ళీ అట్టక మీద పడేస్తావు, మళ్ళీ ఆ బల్బు నీకు కిచెన్ కూడా తగ్గించేస్తావు, మళ్ళీ నెక్స్ట్ వచ్చేది గుర్తొచ్చేది నీకు, మళ్ళీ తీసేతో పెట్టేస్తావు. నక్షత్రం చూస్తే ఏమర్థం అవుతుంది తెలుసా? నక్షత్రం నేను ఖచ్చితంగా క్రీస్తు వద్దకు నడిపించాను. బైబిల్లో నక్షత్రం ఉంది, దాన్ని 7వ నక్షత్రం అన్న. ప్రకటన గ్రంథం చదివితే ఆయన చేతిలో, కుడి చేతిలో 7 నక్షత్రాలు ఆయన. నక్షత్రం నేను క్రీస్తు వద్దకు నడిపిస్తాను. సో నా ప్రియమైన సోదరులా గమనించండి, అప్పుడు వాళ్ళు నిజమైన క్రిస్మస్ చేశారు. క్రీస్తుని గుర్తించి ఆరాధించడం మొదలు పెట్టారు. రియల్ ట్రూ వర్షిప్. అందుకే ఇక్కడ చూడండి, సమరయులు ఒకలాగా ఆరాధిస్తారు, యూదులు ఒకలాగా ఆరాధిస్తారట. అప్పుడు ఏమన్నా తెలుసా? సమరయుల ఆరాధన కాదు, యూదుల ఆరాధన కాదు. ఇప్పుడు దేవుడు ఆరాధనగా పాత్రుడు కనుక ఆయన ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ఎందుకంటే సమరయులు గెరిజిము పర్వతం మీద ఆరాధిస్తున్నారు, యూదులు యెరూషలేం పర్వతం మీద ఆరాధిస్తున్నారు. కొండల మీద కదా ఆరాధన చేసేది. ఆరాధన ఆత్మతోనూ సత్యముతో ఆరాధన చేయాలి. ఈ ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మ. సత్యం ఏంటి? నిజమైన వాక్యం. నిజమైన వాక్యం మీద చేయాలి. ఎలా పెడితే అలా మోసం చేసేది కాదండి. ఈరోజు పండగలు పెట్టి, పాపాలు పెట్టి, అది నిజమైన ఆరాధన కాదు. ఆమేన్. సత్యం తెలుసుకోండి. ఆమేన్. ఈరోజు మార్పు రావాల్సింది నా దృష్టిలో చెప్తున్నా అన్యులు కాదు, మార్పు రావాల్సింది క్రైస్తవులకి. కన్వర్ట్ అవ్వాల్సింది అన్యులు కాదు. క్రైస్తవుల పేరు చెప్పుకున్న వాళ్ళు క్రైస్తవులు కన్వర్ట్ అవ్వాలి. ఆ రోజు యూదులు అని చెప్పేసి అన్నారు, ఈ రోజుకి అలాగే బ్రతుకుతున్నారు. వాళ్ళు కన్వర్ట్ అవ్వలే. వాళ్ళకి వాళ్ళు ఏంటి? మేము గొప్పోళ్ళు, మేము బాగుండం, మేము పరిశుద్ధులు అనుకున్నారు. ఆ పరిశుద్ధత, సునీతి ఈ రోజు కూడా మెస్సీని చూడలేని పరిస్థితులకు వచ్చేసి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఐఎమ్ క్లోజింగ్ నౌ. నేను ముగించేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ఈరోజు క్రైస్తవులుగా మనము మార్పు చెందాలి. సత్యం వరకు రావాలి. ఆచార సంబంధమైన భక్తి కాదు భక్తి అనేది. ఆమేన్. సత్యము నిన్ను స్వతంత్రుగా చేయాలి. సత్యం అంటే ఏంటి? వాక్యం. ఆమేన్. నిన్ను పాపము నుంచి విడిపించాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందాలి, లేఖనానుసారమైన బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మలో నింపబడాలి. అసలు పరిశుద్ధాత్మ లేకుండా ఎవడో క్రైస్తవుడుగా ఉండలేడండి. సంఘంలో చేరడం వల్ల, సంఘానికి డొనేషన్ ఇవ్వడాన్ని బట్టు, లేదా 10 రూపాయలు కానుక ఇవ్వడాన్ని బట్టు, పాస్టర్ నా మాట అంటాడు కాబట్టి నీవేం చేస్తావు? పాస్టర్కి దిక్కులేదు, నీకెక్కడ వస్తుంది పరలోకం? ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సోదరి సోదరులారా, నిజమైన క్రిస్మస్ ఇప్పుడు అంతరంగం ముందు క్రీస్తుని కలిగి ఉంటే నీలో ఉంది. వర్షిప్ అక్కడే జరగాలి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రజలు నన్ను పెదవులతో గణపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయము ఎంత దూరం ఉందో మరి. రండి హృదయం దగ్గరికి. ఆమేన్. మన హృదయము తిప్పబడాలి. ఎక్కడి వైపు తిప్పబడాలి? వాక్యం చెంతకు తిప్పబడాలి. మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరి, క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం మంచిది నేను కాదన్ను,
కానీ మనం చేయవలసిన విధానంలో మనం వెళ్తాం, చాలా బాగుంటది అనుకుంటున్నాం. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు క్రిస్మస్ పేరు చెప్పుకొని ఆమేన్. ఆమేన్. ప్రపంచంలో అయ్యే మందు ఏ కాలంలో ఖర్చు అవుతుంది. ఎప్పుడైతే దూత వెళ్ళిందో గొర్రెల కాపర్ దగ్గరికి ఏసి పుట్టాడంటే ఏమన్నారు, ఓ తీయండి రా బీర్లు అన్నాడా? గొర్రెల కాపర్లు తలకో బీరు తీసుకుని టప్ టప్ అని పేరు చేసి తెగ తాగేశారా? లేదు. ఈరోజు క్రిస్మస్ అంటే బీర్లు తాగడం, మందు తాగడం, చీరలు కొనుక్కోవడం, బట్టలు కొనుక్కోవడం, అవి కొనుక్కోవడం. నాదేం కాదు అసలు. యాక్చువల్గా క్రీస్తు మీలోకి వస్తే మీరు సో నా ప్రియ సోదరి సోదరులు, ఐ డోంట్ హర్ట్ యువర్ ఫీలింగ్స్, కానీ బట్ వాక్యం అంటే వాక్యమే. ఆమేన్. వెలుగు వెలుగు, చీకటి చీకటి, సత్యము సత్యమే, అసత్యం అసత్యమే. ఆమేన్. వెలుగును వెలుగును ప్రకటించకపోతే ఎడల నాకు శ్రమ. ఆమేన్. నేను వెలుగును వెలుగు ప్రకటించడానికి నేను క్రీస్తు దాసుని. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజీ పడొద్దు. వాక్యం అర్థం కాలేదా క్షుణ్ణంగా పరిశీలన చేయండి, దేవుడు మీకు తెలుస్తాడు. ఆమేన్. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఆమేన్. నిశ్చయంగా నా హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో క్రీస్తు ఆ తల్లిలో జన్మించును గాక. ఆమేన్. ఆవిడ ఎంత మంచి పని చేసింది తెలిసే రోజు, ఇంత పెద్ద కూడికి పెట్టి నిజమైన క్రీస్తు పుట్టినరోజు కోసం చెప్పించింది. ఆమేన్. నిజంగా సహోదరుల తల్లిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆయన బిడ్డలను వారి యొక్క మనవళ్ళు మనవరాళ్ళను సంపూర్ణ కోడళ్లను అల్లుళ్ళు సంపూర్ణ కుటుంబాన్ని బంధువులు అందరినీ ప్రభు దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. నాకు ఈ సమయంలో దైవజనులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నా వందనాలు. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ఆమేన్. చేసేంత వరకు కూడా